Thank you everyone for coming here and gracing this event. Um, my team anta chala manchi team, andru naku chala support chesaru. Thank you everyone for introducing me to Telugu cinema and నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. దానికోసం మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాల్వి గారు. అండ్ ఇప్పుడు డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మిడిల్కి రారా. అందరికీ నమస్కారం అండి. ముందుగా చాలా గ్యాప్ తర్వాత వస్తున్నా. సార్ కళ్ళదలు ఎందుకు పెట్టుకొచ్చారు? కంట్లో నలుసు పెట్టింది. షాంపూ 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 నిజం చెప్పండి. షాంపూ షాంపూ. అందరికీ నమస్కారం అండి. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత నాకు దర్శకత్వ అవకాశం వచ్చింది మల్కాపురం శివకుమార్ గారికి మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన చాలా మంచి లొకేషన్లు ఇచ్చారు. ఆ మంచి లొకేషన్ని నాకు చక్కగా గ్రాప్ చేశాడు మా జవహర్ రెడ్డి గురించి ఎంత చెప్పినా కూడా ఈ సినిమా నాకు తక్కువ అవుతుంది. అలాగే మంచి ఆర్టిస్టులు ఇచ్చారు. మంచి క్యారెక్టర్గా ఎలా ఎనర్జీకి ఉండాలి అలానే ఎనర్జెటిక్ హీరో రాజుతారని ఇచ్చారు. నాకు ప్రాణపెట్టి చేశాడు. అలాగే మా అమ్మాయి మల్వి తెలుగు అమ్మాయిలా ఉంటుంది సినిమాలో చాలా బాగా చేసింది. ఇద్దరు క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్. ఒకడు మీరు చూస్తుంటారు కదా, ఇప్పుడు అర్థం అయిపోతుంది కదా. అలాగే మా భాషాశ్రీకి మంచి రిలాక్స్ వచ్చిన భాషాశ్రీకి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి. నెక్స్ట్ ఈ సినిమాతో ఒక చిన్న అసిస్టెంట్ ఇంట్రొడ్యూస్ అయింది నా కూతురు ఋగ్వేద చౌదరి. 4 షాట్లు తీస్తుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. నెక్స్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, హీరో గారి స్టాఫ్కి, హీరోయిన్ స్టాఫ్కి, టోటల్గా సురక్ష టీం మొత్తానికి అడ్వాన్స్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నటువంటి రాజ్ తరుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకంటే ముందు దీన్ని ఇప్పటిదాకా నాకు పరిచయం అనుకున్న ఇప్పుడు నాకు సోదరుడు, నా ఫ్రెండ్, తను మాట్లాడాల్సి కోరుకుంటున్నా. ప్లీజ్ అండి. ఓకే, రాజ్ తరుణ్కి 4-5 సార్లు ఇంటర్వ్యూలు అవే గుర్తున్నాయేమో, బట్ రాజ్ తరుణ్ అంతకన్నా చాలాసార్లు మనల్ని కలవడం జరిగింది. ఎస్పెషల్లీ బిగ్ ఎఫ్ఎంలో లాస్ట్ వినాయక చవితికి తిరగబడి రాసాము ప్రమోషన్ కోసం అన్నట్టుగానే మేము రాజ్ తరుణ్ని పిలిచాం. వినాయక చవితి పండాలకి మేము ప్రతిసారి కూడా చాలా భారీగా ఒక పెద్ద మాల్లో యాక్టివిటీ చేస్తాం. అప్పుడు రాజ్ తరుణ్ వచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి డ్యాన్స్లు వేసాం. సో ఆయన చాలా చోట్ల వెళ్తుంటారు కాబట్టి ఆయన గుర్తులేదు, బట్ 4-5 సార్లు కాదు, కనీసం 20-30 సార్లు కలిసాం ఇప్పటిదాకా. కానీ రోజు నేను రాజ్ తరుణ్తో చెప్పిన మాట కూడా, తిరగబడ్రా స్వామి అని చెప్పి ఇంత పెద్ద టైటిల్ కాదు, మీ సా అని రాస్తే సరిపోతుంది అని చెప్పి. అంటే తిరగబడ్రా స్వామిని తిప్పితే మీసా అంటే సరిపోతుంది కదా, మొత్తం తిరగబడ్రా స్వామిని రాయకుండా ఆ రోజు సరదాగా జోకులు కూడా వేసుకున్నాను, నాకు గుర్తు. సో బేసికల్లీ ఇలా సరదాగా జోవియల్గా సాగుతున్న నా ప్రయాణంలో ఎప్పుడు కూడా ఇలా సీరియస్గా మాట్లాడాలని, మీరు ఎప్పుడైనా నా ఎఫ్ఎం షోస్ వింటే ఇదే సరదాగా జోకులు వేసుకుంటూ ఆడుతూ పాడుతూ వెళ్ళే నేను సడన్గా ఇలా ఒక యాక్టివిస్ట్గా మారి రావడానికి నా నేపథ్యం అంతా కూడా మీరు ఆల్రెడీ చూడొచ్చు. బట్ అందులో భాగంగానే ఇవాళ రాజ్ తరుణ్ కేసు ఇన్వాల్వ్ అవడంతో ఇది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్గా, ఇది సమాజాన్ని మార్చడానికి, ఎస్పెషల్లీ మగవాళ్ళని హెరాస్ చేస్తున్న ఈ చట్టాలను మార్చడానికి ఒక ఉపయోగపడుతుందని చెప్పి ఆ పోరాటం చేస్తున్నాను. అండ్ దానికి రాజ్ తరుణ్ కూడా నాకు ఫ్యూచర్లో సహకరిస్తాడని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ తిరగబడ్రా స్వామి. థ్యాంక్ యూ.